హలో అండి. నమస్తే అండి అందరికీ. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక అందరికీ శుభోదయం అండి. ఈరోజొచ్చేసి నేనైతే సమ్ రెసిపీస్‌తో మీ ముందుకొచ్చానండి. చాలా స్మాల్ రెసిపీస్ అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే నేను ఈరోజు మీరెప్పుడైనా మట్టిదాకలో క్యారెట్ హల్వా చేశారా? ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఈరోజు ఆ రెసిపీ చేసి చూపిద్దామనుకుంటున్నాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైనా నా వ్లాగ్స్ కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివలన నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసినట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా, క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. దాన్ని మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా తురుముకున్నాను. అయితే మామూలుగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. అయితే అది పేస్ట్లా అయిపోతుందండి, టేస్ట్ అంత బాగోదు. అందువలన క్యారెట్ని ఈ విధంగా తురుముకొని మనం క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. అయితే నేను తీసుకున్న క్యారెట్ టేస్ట్ తీపి ఎక్కువగా ఉందండి. అందువల్ల నేను 1 కప్పు పంచదార మాత్రమే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మట్టిదాకా తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నానండి. జీడిపప్పు, ఎండుద్రాక్ష వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే దాకలోని కాస్త నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము తీసుకోవాలండి. అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఏంటి అంటే అందులో ఉన్న పచ్చివాసనతో పాటు కొంచెం వాటర్ కూడా ఆవిరవుతుందండి. అలా అయిన తర్వాత నేను ముందుగానే పాలు తీసుకొని పాలు బాగా మరిగించానండి. ఒక 1/2 లీటర్ పాలు. ఆ మరిగించిన పాలు చిక్కగా అయిపోయిన తర్వాత ఆ మరిగిపోయిన పాలని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి నేను, చల్లారిపోయాక ఆ పాలు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే క్యారెట్ తురుముకి చాలా సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. అదేవిధంగా క్యారెట్ పాలల్లో ఉడకడం వలన తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీని బదులు నీళ్లు కూడా వేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అయితే మాత్రం బాగోదు. ఇలా చేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. 4 కప్పులు క్యారెట్ తురుమండి, దానికి 1 కప్పు షుగర్ అయితే సరిపోయింది నాకు. ఎందువల్లంటే క్యారెట్ కొంచెం తియ్యగా ఉంది. అలాగే 1/2 కప్పు పచ్చికోవా తీసుకున్నానండి. పచ్చికోవా అంటే అందులో షుగర్ ఉండదండి, కేవలం కోవా మాత్రమే అనమాట. అయితే అందులో షుగర్ వేయరు. తర్వాత అలా తీసుకున్న తర్వాత జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసుకున్నట్లయితే క్యారెట్ హల్వా అయిపోయిందండి. చూస్తారు కదా ఎంత బాగుందో, కింద అస్సలు అడగంటలేదండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మట్టిదాకలో చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అయితే ఇది నేను పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను నేను. దానికి ముందుగానే రైస్ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మామూలుగా మనం వైట్ రైస్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అంతే అనమాట. అయితే ఒక 90% ఉడకాలన్నమాట రైస్ అయితే మాత్రం, మరి ఎక్కువ కాకుండాను. లేదంటే ముద్దగా వస్తుందండి ఫ్రైడ్ రైస్ అనేది. కాబట్టి అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం అన్నం వార్చుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్ ఇవన్నీ తీసుకున్నానండి నేను. వీటితో పాటుగా ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా. ఇవే కాకుండా నేను మొత్తం 6 కోడిగుడ్లు తీసుకున్నానండి. అదేవిధంగా సోయా సాసు, అదే మిరియాల పొడి అంటారు కదా, దాన్ని కూడా తీసుకున్నాను. ఈ మిరియాల పొడి ఏంటంటే టేస్ట్ కారాన్ని ఇస్తుందనమాట. చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి. తర్వాత ముందుగా ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులోని మనకి ముందుగానే 6 కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి నేను. ఈ 6 కోడిగుడ్లు కూడా ఆమ్లెట్ కింద వేసేసుకున్నాను. వెంటనే కలిపేయకూడదండి. అలా కలిపేసినట్లయితే మనకి పేస్ట్ లాగా అయిపోతుందనమాట, ఉక్కురి కింద అయిపోతుంది. అలా కాకుండా చక్కగా పెద్ద పెద్ద ముక్కల కింద కనుక అవ్వాలి అంటే కాసేపు దాన్ని అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అదిగో చూస్తున్నారు కదండి, అలాగా ముక్కల కింద చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి దాన్ని. అయితే మనకి దీనికి ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం లేదండి. ఫ్రైడ్ రైస్కి తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు.
ప్లస్ ఏంటంటే మనం ఎక్కువ వెజిటేబుల్స్ అవి వేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఎగ్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టడం చాలా మంచిది. అయితే తర్వాత నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నానమాట. ఇవి ఏంటంటే మనకి పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఆ టేస్ట్ అనేది రావాలి అంటే ఫ్రైడ్ రైస్కి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా మనకి రైస్ కూడా ఇందులో వేగుతుందండి ఐరన్ కడాయిలోని. దానివల్ల ఆటోమేటిక్గా రైస్ అనేది వేగడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, కరివేపాకు, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ మొత్తం కాయగూర ముక్కలన్నీ వేసేసుకున్నాము. పిల్లలకి మనం మామూలుగా ఇలా పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. కానీ బయట అయితే మాత్రం మనకి నిమ్మప్పు అలాంటివి వాడుతూ ఉంటారు కదా. అయితే అలాంటివి వాడకుండా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టినట్లయితే వాళ్ళకి ఇది ఒక హెల్తీ ఫుడ్ అయితే మాత్రం అవుతుందండి. ఇది ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో పెట్టచ్చు. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత లాస్ట్లో రైస్ కలిపేసుకున్నానండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కొంచెం వేగాలన్నమాట. వేగాక సాల్ట్, అలాగే గరం మసాలా, అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కలిపేసుకున్నానండి నేను గరం మసాలాలోని. తర్వాత సోయా సాసు, మిరియాల పొడి ఇవి వేసుకొని బాగా కలుపుకున్నానండి. కొంతమంది టమాటా సాసు అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకుంటారు. అయితే నా దగ్గర అప్పుడు లేవు కాబట్టి నేను ఓన్లీ సోయా సాస్ మాత్రమే వేసానన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మన ఫ్రైడ్ రైస్ అనేది తయారైపోయినట్టేనండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.